అన్నా నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? బుక్యా రమేష్ అండి. ఏ ఊరండి? రంగాపురం అండి. మండలం రంగాపురం విలేజ్, పాల్వంచ మండల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, తెలంగాణ. అఖండ అవతార్ గోల్డ్ ఎన్ని ఎకరాలు వేసారండి? ఈ సంవత్సరం నేను అఖండ ఒక 5 ఎకరాలు వేసాను. దాంతోపాటుగా వేరే బిట్లో ఒక 5 ఎకరాలు అవతార్ గోల్డ్ వెరైటీ వేసానండి. ఈ అఖండ వెరైటీ అనేది చాలా బాగా వచ్చిందండి. స్టార్టింగ్ నుంచే ఏ విధంగా అంటే మొక్క యొక్క ఆకులు వెడల్పాటి ఆకులతో వచ్చి మంచి తెల్లదోమ, పచ్చదోమ కానీ ముడతను కానీ చాలా బాగా తట్టుకుంది. అదేవిధంగా కాయ సైజుకి వచ్చేసి చాలా దగ్గర గణుపులతో పెద్ద పెద్ద కాయ సైజులు వచ్చిందండి. ఏ విధంగా అంటే దగ్గర గణుపులు మనం అన్ని సంవత్సరాలు చేస్తున్న వ్యవసాయంలో కానీ ఏ వెరైటీ చూసుకున్నా కానీ సన్నకాయ రావడం, లేకపోతే పెద్ద కాయలు వచ్చినా కూడా దూరం కాపు రావడం, ఈ విధంగా దిగుబడి సరిగా రాకపోవడం ఉండేది. మన అమర్ బయోటెక్ వారి అఖండ మరియు అవతార్ గోల్డ్ వేసాము. ఈ అఖండ వెరైటీ ఏ విధంగా ఉందంటే చాలా పెద్ద కాయ సైజు చాలా పెద్దగా ఉంది. అందులోనూ దగ్గర కాపు ఉంది. అదేవిధంగా కూలి తీదకు వచ్చినట్లయితే కాయ చాలా సులభంగా కూలి వాళ్ళు మనకు ఎకరానికి వచ్చేసి 10 మంది కూలీలు తీసే కాడ మనకు అఖండ అనే వెరైటీని 8 మందితోనే సులభంగా అయిపోతుందండి. ముట్టుకోగానే పైకే వచ్చేస్తుంది. చాలా మంచి వెరైటీ అండి. అదేవిధంగా అవతార్ గోల్డ్ వేరే చైన్లో వేసాము. అది కూడా చాలా బాగుంది. ఇది దగ్గర గణుపులతో మీడియం సైజ్ బిగ్ బౌల్స్ మంచిగా ఉన్నాయండి. ఇది కూడా పత్తి తీయడానికి చాలా సులభంగా ఉంది. అదేవిధంగా ఏంటంటే ప్రతి సంవత్సరం దిగుబడి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 6-7 క్వింటాల లోపే ఉండేదండి దిగుబడి. ఈ అవతార్ గోల్డ్ అఖండ వేసుకున్నాను. చాలా ఎకరాకు వచ్చేసి 15 క్వింటాల దాకా దిగుబడి తీసామండి. చాలా మంచి వెరైటీ అండి అఖండ అవతార్ గోల్డ్ వెరైటీ. అమర్ బయోటెక్ వారి అఖండ అవతార్ గోల్డ్ వెరైటీ అందరూ మెచ్చుకోదగ్గ వెరైటీ అండి. అందరు రైతులు వేసుకోదగ్గ వెరైటీ. ఓకే అన్న, మీ తోటి రైతులు చెప్తారా మీ ఊర్లోకి? 100% చెప్తామండి. మంచి అన్ని విత్తనాల్లో నేను చూసిన విత్తనం ఏంటంటే చాలా మంచి వెరైటీ అఖండ వెరైటీ చాలా బాగుందండి. అన్ని విత్తనాల కంటే నాణ్యమైన దిగుబడి వచ్చింది అఖండ వెరైటీ. ఓకే, థ్యాంక్ యూ అండి.